హలో గైస్, ముందుగా గూగుల్ వచ్చేసి సెర్చ్ బార్లో ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే వస్తుంది ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని చెప్పి ప్రోటీన్ నుంచి అయితే ఉంటుంది. అదైతే క్లిక్ చేసుకోవాలి. సో అప్లికేషన్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో సెలెక్ట్ అప్లికేషన్ టైప్ అనేది సెలెక్ట్ చేయాలి. న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇఫ్ మెయిల్ అయితే శ్రేయ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు మీ సర్నేమ్ని అయితే రాయండి. నెక్స్ట్ మీ నేమ్ని అయితే రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అయితే ఈమెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్. అండ్ నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్లో ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి. అండ్ దట్స్ ఇట్. మీకు ఇక్కడ ఒక టోకెన్ అయితే జనరేట్ అయితే వస్తుంది. ఇక్కడ మనం స్టార్టింగ్ మా ఫ్రెండ్ అయితే దీన్ని ఆల్రెడీ యూజ్ చేశాడు, ఒక టోకెన్ క్రియేట్ చేశాడు. కాబట్టి ఈ టోకెన్ కాకుండా నేను కొత్త టోకెన్ అయితే వాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ న్యూ టోకెన్ అయితే జనరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఒక టోకెన్ నెంబర్ అయితే ఇచ్చారు 83 అని చెప్పి. ఇది వాడేసిన ఇప్పుడు కంటిన్యూ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ స్టార్టింగ్లో ఆప్షన్ వచ్చేసరికి మనకు ఆప్షన్ వచ్చేసి ఆధార్ బేస్డ్ పాన్ అప్లికేషన్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే ఉంటుంది. ఆధార్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్ కొంతమందికి ఆధార్ కార్డులో ఉన్న ఫోటో కానీ అండ్ ఇంకా సైన్ అయితే కావాల్సింది కంపల్సరీ. పాన్ కార్డ్ మీద సిగ్నేచర్ అయితే ఉండాలి, ఆధార్ కార్డ్ మీద సిగ్నేచర్ అయితే ఉండదు. సో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోకండి. సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇంకా సిగ్నేచర్ ఫోటోని అయితే అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 2 డిఫరెంట్ పాన్ కార్డ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ పాన్ కార్డ్ ప్లస్ సాఫ్ట్ కాపీ ఈ పాన్ కార్డ్ అని అంటారు. ఈ పాన్ కార్డ్ అనేది మీకు మెయిల్ ద్వారా వస్తుంది. సాఫ్ట్ కాపీ అనేది మీ ఇంటికి అయితే మీరు ప్రొవైడ్ చేసే అడ్రస్కి అయితే మీ ఇంటికి పోస్ట్ ద్వారా వస్తుంది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ ఈ పాన్ కార్డ్ అంటే మీకు ఈమెయిల్ ఐడి ద్వారా మీకు అయితే ఈ పాన్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దానికి తగ్గట్టు చార్జెస్ అయితే ఉంటాయి. సో అట్లయితే దీనికి తగ్గట్టు ఫిజికల్ పాన్ కార్డ్కి అయితే కొంచెం చార్జెస్ ఎక్కువ ఉంటాయి. ఈ పాన్ కార్డ్కి తక్కువ చార్జెస్ అయితే ఉంటాయి. కాకపోతే మనకి ఫిజికల్ పాన్ కార్డ్ అవసరం కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకుందాం. ఇక్కడ మన ఆధార్ కార్డ్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డులో అయితే నేమ్ ఎలా అయితే ఉందో అలా అయితే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పేరు, మన పాన్ కార్డ్లో నేమ్ ఎలా రావాలనుకుంటున్నారో ఇక్కడైతే ఎంటర్ చేయాలి. సో నేనైతే సర్నేమ్ ఫస్ట్ రావాలనుకుంటున్నాను. సర్నేమ్ తర్వాత మా నేమ్ వచ్చేలా చూసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేయాలి. అండ్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకైతే యూజ్ ఉండదు. ఒకవేళ మీకు ఇంకా ప్రొవైడ్ చేసిన నేమ్ కాకుండా ఇంకా నేమ్ ఏదైనా ఉంటే ఇక్కడ క్లిక్ చేసి మీ నేమ్ అయితే ఎంటర్ చేయొచ్చు, అదర్ నేమ్ అయితే ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పేరెంట్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాలి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ మదర్ నేమ్ సింగిల్ పేరెంట్ ఉంటే ఒకవేళ మదర్ నేమ్ మీదనే కావాలనుకుంటే క్లిక్ చేసి మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ ఫాదర్ నేమ్ కావాలంటే ఫాదర్ నేమ్ ఇక్కడ అండ్ మదర్ నేమ్ ఇద్దరు డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరి నేమ్ పేరెంట్ నేమ్ మా ఫాదర్ నేమ్ కావాలనుకుంటే ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మదర్ నేమ్ యొక్క నేమ్ పాన్ కార్డ్ మీద ప్రింట్ అవ్వాలనుకుంటే మీకు ఇష్టం ఉన్నది అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఉంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేయండి. ఒకవేళ స్టూడెంట్ అయితే నో ఇన్కమ్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ రెసిడెన్స్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ ఇంటి నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ బిల్డింగ్ ఒకవేళ రెసిడెన్స్ నేమ్ ఏదైనా ఉంటే రెసిడెన్స్ నేమ్ యాడ్ చేయండి. ఇక్కడ మీ స్ట్రీట్ నేమ్ రాస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీ తాలూకా మీ లొకాలిటీ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ కంట్రీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, ఆబ్వియస్లీ ఇండియా. ఇక్కడ టెరిటరీ స్టేట్ తెలంగాణ. అండ్ ఇక్కడ మీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ అంతే. ఈ ఆప్షన్ ఆఫీస్ అడ్రస్ మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఆప్షన్ మీరు ఎప్పుడైతే ఎంటర్ చేస్తూ ఉంటారో ఎప్పటికప్పుడు సేవ్ డ్రాఫ్ట్ మీద క్లిక్ చేయండి. లేకపోతే మీరు ఎంటర్ చేసిందంతా ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ ఏదైనా ఉంటే కానీ అలాగే వెళ్ళిపోతుంది. ఒకవేళ సేవ్ డ్రాఫ్ట్ చేసుకుని ఉంటే మీ నెక్స్ట్ టైం టోకెన్తో లాగిన్ అయ్యి ఆ డీటెయిల్స్ అయితే పోకుండా చూసుకోవచ్చు. అండ్ అంతే. ఇక్కడ ఆల్రెడీ ప్రీ అప్డేట్ వచ్చేసింది. ఇక్కడ నువ్వు అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫెచ్ కొట్టండి. ఫెచ్ కొట్టగానే మనకి ఇక్కడ ఆల్రెడీ సెలెక్టెడ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డాట్ క్లిక్ చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇంకా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డేట్ ఆఫ్ బర్త్ కింద ఇక్కడైతే ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి కూడా ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్కి కూడా ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఒక పీడిఎఫ్ పెట్టేసి మీరు అయితే సెట్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ ఇక్కడ హిమ్ ఆర్ హర్సెల్ఫ్ పెట్టేసేయండి. ప్లేస్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచి అయితే ఫిల్ చేస్తున్నారో అదైతే ఎంటర్ చేయండి. అప్లోడ్ చేయాల్సిన ఫోటోస్ అయితే నేను 50 కేబీలో అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫైల్స్ని అయితే సెలెక్ట్ చేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు అప్లోడ్ అయితే అయిపోయింది. ఫోటో వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇమేజ్ అయితే సైన్ ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ అప్లోడ్ అయితే క్లిక్ చేయండి.
ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ సైన్ ఇమేజ్ కూడా అప్లోడ్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇమేజ్ ఇంకా సెట్ కావట్లేదంటే పర్ఫెక్ట్గా లేదు ఇమేజ్ సైజ్ లోపలనే లేదని అనుకుంటే అప్పుడు మీరు దీన్ని మళ్ళీ రీఅడ్జస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పైన అయితే అన్నిటికీ ఒకటే ఇచ్చాం కాబట్టి ఒక సింగిల్ డాక్యుమెంట్ సరిపోతుంది. అది మన ఆధార్ కంప్రెస్డ్ పీడిఎఫ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ని అయితే ప్రెస్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సబ్మిట్ని అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ మనం డీటెయిల్స్ అయితే రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. సో రివ్యూ చేసుకోవడానికి మనం స్టార్టింగ్ యొక్క మన ఆధార్ కార్డ్ యొక్క స్టార్టింగ్ డిజిట్స్ని అయితే ఎంటర్ చేయాలి. స్టార్టింగ్ 8 డిజిట్స్ని అయితే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేశాక మీ డీటెయిల్స్ని అయితే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ బటన్ దగ్గరికి వచ్చి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ త్రూ అదర్ పేమెంట్స్ సెలెక్ట్ చేసిన తర్వాత పే త్రూ పేటిఎం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ టు అప్లికేషన్ కొట్టండి. తర్వాత పే నెక్స్ట్ అని కొట్టండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి యూపీఐ యాప్ తోటి. సో ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి అథెంటికేట్ అని ప్రెస్ చేయండి. మన ఆధార్ కార్డ్ ఏ మొబైల్ నెంబర్తో అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని అయితే ఇప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో ఇంతకుముందు ఓటీపీ ఎలా అయితే వెరిఫై అయింది, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం అయితే మన ఆధార్ నంబర్ 12 డిజిట్స్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఆధార్ నెంబర్ని అయితే 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇక్కడైతే ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ ఓటీపీ అయితే వెరిఫై అయిపోతుంది. సో ఇక్కడైతే మనం చేయాల్సిన పని అయితే అయిపోయింది. ఇప్పుడు మనకైతే మనం అప్లై చేసిన డీటెయిల్స్ అంతా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో పంపిస్తారు. ఆ ఫార్మాట్ చూడాలంటే దాని పాస్వర్డ్ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ చూడొచ్చు. ఇక్కడైతే మీరు మనం ఎంటర్ చేసిన వెబ్సైట్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ అంతా మన ఫామ్ ద్వారా మనకు కనిపిస్తుంది. మనం అటాచ్ చేసిన పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా ఉంది. సో ఇంతే పాన్ కార్డ్ అప్లికేషన్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు.